ధన్వంతరి నమః. ఈరోజు మన యొక్క హెర్బల్ టూర్లో మనం చెప్పుకోబోతున్నటువంటి మొక్క అందరికీ కనబడుతోంది కదా. దీన్ని గంగపాయిల కూర లేతే గంగవాయిల కూర అని చెప్పి అంటారు. ఇది చిన్నగా పెరిగేటువంటి మొక్క. దీని యొక్క ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకి ప్రకృతిలో దొరికేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా కాస్ట్లీ అఫైర్ లాగా కనబడుతుంది. మీరు చూసినట్లయితే మార్కెట్లో దొరికేటువంటి క్యాప్సూల్స్ ఏవైనా కూడాను మినిమంగా 10 రూపీస్ అండ్ మోర్ దాన్ దట్ మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే ఏంటంటే మన బాడీ లోపల ఫ్రీ రాడికల్ స్కెవెంజింగ్ యాక్షన్, మనం ఏదైనా రక్తశుద్ధి జరగాలనుకున్నా లేదంటే బాడీలోంచి దోషాలన్నీ పోయి నా బాడీ అంతా క్లీన్ అవ్వాలనుకున్నా, హార్ట్ హెల్త్, లివర్ హెల్త్, ఏవైతే ఫ్యాట్ డిపాజిషన్స్ జరిగి వాటి యొక్క నేచర్ని కోల్పోతాయో అటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ కూడాను ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. అటువంటి దానిలో నేచర్లో దొరికేది, రెగ్యులర్గా తీసుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వనటువంటి అద్భుతమైన మొక్క ఈ గంగబాయిల కూర. ఇది పప్పులాగా చేసుకుని తినడం కానీ లేదంటే దీంతో చాలా వెరైటీస్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటాయి. యూట్యూబ్ చూసుకోవచ్చు మీరు. సో ఆ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నిట్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. దీనిలో మనం ఆయుర్వేదిక్లో శాఖవర్గము అని చెప్పి అంటే మనం తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి కూరల జాబితాలో దీన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇది బెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సోర్స్. అదేవిధంగా దీని యొక్క ఫ్లవర్స్ కనుక మీరు చూసినట్లయితే ఎల్లో కలర్లో అలా వస్తూ ఉంటాయి. దీని వెరైటీస్ని బట్టి ఆ కలర్ యొక్క ఫ్లవర్ యొక్క కలర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దీని కణుపు ముఖ్యంగా మనం వాటరీగా ఉంటుంది. చూసినట్లయితే మీరు ఇది చాలా వాటరీగా ఉండేటువంటి మొక్క. చూడండి ఏ విధంగా టప్పని ఇరగకుండా, చూసారా, ఈ విధంగా మనం బాగా బెండ్ చేస్తే విరుగుతోంది. అదేవిధంగా ఆకులు చాలా సున్నితంగా, మనకి ఇలాగే క్రోటన్ మొక్కలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది మాత్రం గంగబాయిల కూర. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. థ్యాంక్ యూ.